హగ్గై గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయుల యొక్క సొలొమోను నిర్మించిన దేవాలయము బబులోనీలు పడగొట్టేశారు. 920 BCలో సొలొమోన్ రాజు అద్భుతమైన దేవాలయాన్ని కట్టారు. 40 సంవత్సరాలు బంగారంతో, వజ్రాలతో, వైడూర్యాలతో యెరూషలేములో గొప్ప దేవాలయాన్ని కట్టాడు. ఆయన రాజుగా దేవాలయాన్ని కట్టిన తర్వాత 350 సంవత్సరాలకి ఆ దేవాలయాన్ని పడగొట్టేశారు. ఎందుకు పడగొట్టారు అంటే వారు దేవుని దగ్గర నుంచి తొలగిపోయారు. ఇశ్రాయేలీలు వారు దేవుని దగ్గర నుంచి తొలగిపోయేసరికి దేవుడు వారి మీదకి తీర్పును తీసుకొచ్చాడు. ఆ తీర్పు ఎంత ఘోరమైందంటే, ఆ తీర్పుకి కారణం ఏంటంటే వారు దేవుని దగ్గర నుంచి తొలగిపోయారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా సందర్భాల్లో దేవుని దగ్గర నుంచి తొలగిపోతున్నాము, నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ప్రార్థన, సహవాసము, ఆయనకి లోబడుట లేదు. శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, దెబ్బలు తింటూ ఉన్నాము. అయినప్పటికీ కూడా చాలామంది లోబడరు. ఇశ్రాయేలీల మీద దేవుడు ఓర్మితో ఎదురు చూశాడు, వెయిట్ చేశాడు. వీరు మారతారేమో, వీరు దేవుని వైపు తిరుగుతారేమో అని చెప్పి దేవుడు వెయిట్ చేసి సరైన సమయాన్ని చూసి వారి మీదకి శ్రమను ఆయన తీసుకొచ్చారు. అయితే ఇశ్రాయేలు యొక్క దేవాలయం పడిపోయిన తర్వాత అయితే దేవుడు వారికి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మరలా వెళ్ళి మీ దేవాలయాన్ని నిర్మించుకోండి అని చెప్పి అన్యుల రాజు చేత డబ్బులు ఇప్పించి కట్టించుకోమన్నాడు దేవాలయాన్ని. అయితే దేవాలయాన్ని నిర్మించుకోమని చెప్పి అన్యుల యొక్క రాజు డబ్బులు ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే దేవాలయాన్ని కట్టడం మానివేసి ఆ డబ్బులతో సేద తీరుతున్నారు. ఆ డబ్బులతో సేద తీరుతూ ఉంటే ఆ సమయంలో దేవుడు ఆయన ప్రవక్త అయిన హగ్గైని పంపించారు. ఆయన ప్రవక్త అయిన హగ్గైని పంపించి, ఇదిగో ఇక్కడ ఈ హగ్గై గ్రంథంలో మనకి 2 అధ్యాయాలు కనబడతాయి. ఆ యొక్క సమాచారము హగ్గై ద్వారా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడో చూద్దాము. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చదువుకుందాం. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చదువుకుందాం. చూడండి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మనం చూస్తాం. ఏంటి బ్యాక్గ్రౌండ్? వారు దేవుని పనిని, దేవుని ఆలయాన్ని కట్టే పనిని విడిచిపెట్టేసి తమ సొంత కార్యాలు చేసుకుంటున్నారు. మరి ఈరోజు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని పనిని విడిచిపెట్టి తమ సొంత కార్యాల్లో, సొంత పనుల్లో మునిగిపోయారు. అట్లాంటి వారికి దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే 1వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున, చూడండి డేట్లతో సహా, అంటే ప్రూఫ్తో సహా దేవుడు మాట్లాడుతూ, ప్రవక్తయగు హగ్గయి ద్వారా యోధా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబాబేలుకును ప్రధాన యాజకుడుకును యోజాదాకుకు కుమారుడైన యెహోషువాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇక్కడ 2 అధికారులు ఇశ్రాయేలుల మీద ఉన్నారు. 2 అధికారులు ఇశ్రాయేలు మీద అధికారంలో ఉన్నారు. ఈ 2 ఎవరంటే, రాజు, అన్యుల రాజు ఏం చేశాడంటే 2 అపాయింట్ చేశాడు. జెరుబాబేలు, యెహోషువాని అపాయింట్ చేసి, మీరిద్దరూ వెళ్ళి మీ దేవాలయాన్ని కట్టుకోండి, బబులోనీలు పడగొట్టేశారు కదా, ఇప్పుడు నేను డబ్బులు ఇస్తున్నాను, మీరు వెళ్ళి మీ దేవాలయాన్ని కట్టుకోండి అని చెబితే వీళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలీలు ఆ డబ్బులు తీసుకుని దేవుని పనిని చేయడం మానివేశారు. ఏమంటే చాలా సందర్భాలు దేవుడు మనల్ని దీవించి, దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ దీవెనలో, ఆశీర్వాదాల్లో ఉండిపోయి దేవుని మర్చిపోతారు చాలామంది. దేవా మాకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ దయచేయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ గవర్నమెంట్ జాబ్ దేవుడు ఇచ్చిన తర్వాత దేవుని మర్చిపోతారు. టైం లేదు పాస్టర్ గారు, ఎక్కడ టైం అని. అయితే గమనించండి, మరి ఇక్కడ పరిస్థితి కూడా సేమ్ అట్లాంటిదే. వారు ఏం చేస్తున్నారంటే దేవుడు వారికి చక్కగా డబ్బులు ఇచ్చి మీ దేవాలయాన్ని కట్టుకోమని చెప్పి అన్యుల రాజు మనసు మార్చి పంపితే వాళ్ళు ఏం చేశారంటే దేవుని పని చేయడం మానివేసేశారు. ఏమండి,
నిజంగా విశ్వాసుల జీవితంలో లోటు ఈ రోజుల్లో ఏదైనా ఉంది అంటే దేవుని యొక్క పనిని చేయడము మానివేసేసాము. మనమందరం ఏ బిజీలో పడిపోయామంటే మన సొంత కార్యాలు చేసుకుంటూ ఉన్నాము, సొంత పనులు చేసుకుంటూ ఉన్నాము. దేవుని సేవ, దేవుని పని, ఆత్మల రక్షణ, ప్రభులో ఎదగడము, దేవుని పనిని పక్కన పెట్టేసి మన సొంత పనుల్లో చేసుకోవడం వలన దేవుడు నన్ను నష్టపరుస్తున్నాడు, దేవుని పని చేయలేకపోతున్నాను అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతోంది. దేవా, నన్ను మన్నించండి, నీ పనిని గడిచిన కాలంలో నేను చేయలేకపోయాను, నీ పని ద్వారా నాకు వచ్చే ఆశీర్వాదాన్ని కూడా నేను పొందలేకపోయాను. చూసారా, ఆయన పని నుంచి వచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు చాలా గొప్పవి. పరలోక రాజ్యంలోనే కాదు, ఈ భూమి మీద కూడా దేవుని పనిని మనం ఎప్పుడైతే చేస్తామో ఆ దీవెన మనం పొందుకుంటాము. దేవుని పనిని చేయకపోవటం వలన దేవుడి పని నుంచి వచ్చే దీవెన, ఆశీర్వాదాలు కూడా కోల్పోయాము. అదవుతుందండి. ఎందుకంటే దేవుని పని ద్వారా మనకి ఏం వస్తుందంటే దేవుని దీవెన వస్తుంది, ఆయన ఆశీర్వాదం వస్తుంది. ఆయన పని చేయడం వల్ల మనం ముందుకి కొనసాగలుగుతాము. అయితే దేవుని పనిని ఎప్పుడైతే మనం మన జీవితంలో ఉండదో అది నష్టపోతాము. అంటే నష్టపోవడం అంటే రావాల్సిన దీవెనలు ఆగిపోతాయి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, 2వ వచనం చూడండి. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. ఏంటంట? సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞనిచ్చింది ఏమనగా, 2వ వచనంలో ఏమంటున్నారంటే, సేవ తర్వాత చేద్దాంలే, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్తున్నారే, ఈ జనులు ఆలోచించుకుంటున్నారే. ఆనాడు యెరూషలేము దేవాలయము ఆయన మందిరం అయితే, ఈనాడు విశ్వాసుల సమూహమే దేవుని మందిరము. ఆనాడు చేతులతో కట్టబడిన, బంగారంతో కట్టబడినది దేవుని ఆలయం అయితే, ఈ రోజున మనుషుల్ని కట్టడము దేవుని ఆలయము. విశ్వాసుల సమూహమే దేవుని ఆలయము. అంచేత దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరించే వర్తమానం ఏంటంటే, మనము ఆయన మందిరాన్ని కట్టడం మానివేశాము. ఆయన మందిరం అనగా ఏంటండి? ఆయన మందిరం అనగా ఏంటి? విశ్వాసుల సమూహమే ఆయన మందిరము. ఆయన మందిరము కట్టడం మానివేసి మనం ఏం చేస్తున్నామంటే లోక పనులు, సొంత పనులు చేసుకుంటూ ఉన్నాము. పరీక్షించుకోండి మీకు మిమ్మల్ని. ఈరోజు ఈ వాక్యము మీకోసమే, ఈ వాక్యము వ్యక్తిగతంగా మీకోసమే. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నా పనులు నేను చేసుకుంటా, నా కష్టం నేను పడుతున్నా, నా సంపాదన నేను చేసుకుంటాను, బాగానే ఉంది. దేవుడు ఇచ్చాడు బోలంత శక్తి, జ్ఞానాన్ని ఇచ్చాడు, మనం చేసుకుంటున్నాం, చాలా మంచిదే. అయితే ఈ పనిలో పడిపోయి మనం దేవుని పని మర్చిపోయామా? దేవుని సేవ మర్చిపోయామా? ఆయన మందిరాన్ని కట్టడం మానివేసామా? గడిచిన సంవత్సరంలో ఆత్మల రక్షణ ఏమైనా చేశామా? గడిచిన సంవత్సరంలో ఆయన మందిరాన్ని ఏమైనా మనం కట్టామా? అయితే పాత నిబంధనలేమో చేతులతో, ఇటుకలతో, సిమెంట్తో, ఇసుకతో, ఐరన్తో కట్టబడేది పాత నిబంధనలో. అయితే ఇప్పుడు మనం కట్టబోయే మందిరం ఏంటి అంటే, ఇప్పుడు మనం కట్టబోయే మందిరము ఏంటమ్మా? మనుషుల్ని కట్టాలి మనము. అర్థమవుతుందండి? సో పాత నిబంధనలో బిల్డింగ్లు కట్టారు, బంగారంతో ఒకే దేవాలయాన్ని సొలొమోను నిర్మించాడు. నూతన నిబంధనలు ఇప్పుడు మనం ఎవరిని కట్టాలి? ఎవరిని కట్టాలండి? మనుషుల్ని కట్టాలి. మనుషుల్ని కట్టాలంటే ఏం చేయాలి? మనుషుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, వారికి ప్రభు గురించి చెప్పాలి, ప్రభు దగ్గరికి ఆకర్షించాలి, నడిపించాలి. ఇవన్నిటిని కూడా మనం చేయాలి. సో నూతన నిబంధనలో దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత ఏంటంటే ఆయన మందిరాన్ని మనము కట్టాలి. ఈ 2వ వచనంలో వాళ్ళు అనుకుంటున్నారంట, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరంని కట్టించడానికి సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుకుంటున్నారు. ఏమంటున్నారంటే, మాకు టైం లేదండి, మాకు టైం లేదు, మాకు చాలా వ్యవహారాలు, ఎందుకంటే మేము లోకంతో మునిగిపోయాము, లోకంలో ఉండిపోయాము, చాలా ఆచారాల వ్యవహారాలు మాకు ఉన్నాయి, బోలు పనులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, చూడండి ఈరోజు కూడా మరి చాలామంది పనులన్నీ విడిచిపెట్టి పరిచర్య నిమిత్తము ప్రార్థన చేయడానికి రావచ్చు. ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ, దేవా మా దేశం కొరకు, మా ఊరి కొరకు, ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత సంఘానిది. మనం మొరపెట్టాలి దేవునికి, మనం కన్నీరు కార్చాలి, ఏడవాలి, ప్రభువా ప్రజలు రక్షించుకోండి, నన్ను వాడుకోండి, నాకు ధైర్యాన్ని ఇవ్వండి అని చెప్పి ఆయన ఆలయంలో మనమందరం కూడా కన్నీరు కారుస్తూ రోధించవలసిన వారమై ఉన్నాము. ఎందుకు రోధించవలసిన వారమై ఉన్నాం అంటే, సేవ మనం జరిగించి ప్రభువా ఆత్మలు నశించిపోతున్నాయి అయ్యా,
మన భారము మనం కలిగి ఉండాలి. మరి నేను మల్కాజ్గిరి జిల్లాలో పనిచేస్తుండగా ఎన్ని ఊర్లు తిరిగానో, 20 ఊర్లు 30 ఊర్లు బండి వేసుకుని ఉదయం 10ంటికి మొదలైతే లంచ్ ప్యాకింగ్ చేసుకుని దాదాపు సాయంత్రం 4 వరకు గ్రామాలు తిరిగితే 70 గ్రామాలు తిరిగి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పేపర్ మీద రాసుకుంటున్నాను. 70 గ్రామాల్లో కనీసము ఒక్క మందిరం కూడా లేదండి. అసలు ఎంత బాధ, ఎంత వేదన. ఆ రోజు రాత్రి అంతా కూడా కన్నీరు కారుస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిన సేవకులందరూ కూడా ప్రభువా 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 అని చెప్పి కేకలు వేస్తూ రాత్రంతా కూడా ప్రార్థన చేశాం. దేవా, ఈ ప్రాంతాన్ని సువార్తను తీసుకురా అయ్యా, నీ ప్రజల్ని ఇక్కడ తీసుకురా, నీ సేవకుని తీసుకురా, నీ బిడ్డలను తీసుకురా, నీ వార్త వెలుగే కావాలి. లేని ఎడల వారు నశించిపోతున్నారు. వారి యొక్క ఆచార వ్యవహారాల్లో, వారి యొక్క విగ్రహారాధనలో, వారి తెలియని తత్వంలో ప్రజలు నశించిపోతున్నారు. దేవా అయ్యా, రక్షించండి, మమ్మల్ని పంపండి. యెషయాతో అంటున్నాడు, ఎవరు వెళతారు నా ప్రజలకి? ఈరోజు దేవుని వాక్కు మనతో మాట్లాడేది ఏంటంటే, ఆయన మందిరాన్ని మనం కట్టాలి. ఆయన మందిరాన్ని కట్టడం ఏంటో తెలుసా? ఆయన ఎవరి కోసమైతే చనిపోయారో, లోక పాపముల కోసం చనిపోయాడు కదా, మరి ఆయన చనిపోయిన పనిని మనందరినీ దేవుడు భాగస్వాములు చేశాడు. ఆయన మనలందరినీ భాగస్వాములు చేశాడు. మనల్ని పార్ట్నర్స్ అని పిలుస్తున్నాడు. ఆయనతో కలిసి పని చేయడానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. తోటి సహా పనివారిగా మనల్ని పిలిచాడు. ఆత్మల రక్షణ విషయమై మనం కన్నీరు కారుస్తూ భారము కలిగి, ఆనాడు యేసు ప్రభువు ప్రార్థన చేస్తుంటే చెమట ఏ రీతిగా అయితే రక్తంగా మారిందో, అంత బరువుని ఎలాగైతే ఆయన హృదయంలో, దేహంలో మోసాడో, మనం అందరం ఇక్కడ కూర్చున్న వారందరం కూడా అట్టి రీతిగా భారాన్ని మోయవలసిన వారమై ఉన్నాం. ఆ భారం దేవుడు ప్రభు మన మీద బాధ్యతను పెట్టాడు, సంఘం మీద పెట్టాడు, దేవదూతల మీద పెట్టలేదు. నీ మీద మీ అందరి మీద కూడా ప్రభు భారాన్ని పెట్టాడు. ఎందుకంటే ఆ ప్రాంతాలు మేము తిరుగుతుంటే వారి అజ్ఞానంలో ఉండిపోయి, వారి ఆచార వ్యవహారాల్లో ఉండిపోయి, అసలు ప్రభు గురించి ఏమాత్రం తెలియక, ఆయన పేరు కూడా తెలియక ఉన్నారు. అట్లాంటి వారి కొరకు మనం భారంగా ప్రార్థన చేసి, దేవా వారిని పంపండి. అందుకని బైబిల్ అంటుంది, నువ్వు పంపేవారుగానే ఉండు, లేక వెళ్ళేవారుగానే ఉండండి. మన ఈరోజు దేవుని వాక్యం హగ్గై ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా మందిరాన్ని కట్టేది ఎవరు? మందిరం అనగా ప్రజల్ని. మనమందరం కూడా దేవుని మందిరాన్ని కట్టడం మానివేసి మన సొంత పనుల్లో ఉండిపోయామే. మన సొంత పనుల్లో, వ్యవహారాల్లో, వీటిలో మనం మునిగిపోయాము. ఆ భారం ఏదండి? ఆ బాధ ఏదండి? ఆ యొక్క చింత ఏదండి? ఆ నిద్ర లేమి ఏది? మనకి దేవుని భారాన్ని మన హృదయంలో మోస్తున్నామా? మనం పెద్దగా చేయనవసరం లేదు. మీరు పని చేసే చోట, మీకు అవకాశం ఉన్న చోట, మీ హృదయం ఎప్పుడైతే భారంతో నింపబడుతుందో, మన నోరిప్పితే ఆ మాటలే వస్తాయి. గమనించండి, ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ ప్రభు గురించి చెప్పాలి. ఎక్కడ అవకాశం ఉంటుంది, అమ్మా ప్రార్థన చేసుకోండి, లేకపోతే మీకోసం నేను ప్రార్థన చేస్తాను, ప్రభు నీ కార్యం చేస్తాడు, ప్రభు నీ జీవితంలోకి వస్తాడు, ప్రభు నీకు మేలు చేస్తాడు, అమ్మ ప్రభుని నమ్ముకోండి, నీకోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పి మీరు పనిచేసే చోట, మీ స్కూల్స్లో, కాలేజెస్లో, మీ ఇంటి దగ్గర, ఇంటి ముందు, ఇంటి వెనకాల ఉన్న వారికి మీరు చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను, ప్రభు మీకు తోడుగా ఉన్నాడు, ఆయన నమ్ముకోండి, విశ్వసించండి, ఆయన మీ జీవితంలోకి వస్తాడు, మీరు బలపరచబడతారు, మీకు రక్షణ వస్తుంది అని ప్రజలకి మీరందరూ కూడా నోరు విప్పి భారము ప్రేమతో వారికి మీరు చెప్పాలి. అది మనం ఆయన ఆలయాన్ని కట్టడం అంటే. ఆయన ఆలయాన్ని కట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తర్వాత ఏముందో చూడండి, 3వ వచనం ఏమంటున్నారు చూడండి ఇక్కడ, ఈ మందిరము పాడై ఉండగా. ఏంటన్నా మాట? అయ్యా ఏంటన్నా మాట? గట్టిగా చెప్పాలి. ఏంటా మాట? ఈ మందిరము పాడై ఉండగా. ఏ మందిరం అది? ప్రజలు రక్షణ లేకుండా పాపములోను వ్యసనాల్లోనూ, పాపములోను వ్యసనాల్లోనూ వారు పాడై ఉండగా. ఎందుకంటే ప్రభు వాళ్ళందరి కోసం చనిపోయాడు, ప్రభు వాళ్ళందరి కోసం ప్రాణాన్ని అర్పించాడు, వాళ్ళందరి కోసం గాయాలు భరించాడు. ఆయన మీ పక్కింటి వాళ్ళ కోసం గాయాలు పడ్డాడు, ఆయన మీ ఎదురింటి వాళ్ళ కోసం గాయాలు పడ్డాడు, ఆయన నీ స్నేహితుల కోసం గాయాలు పడ్డాడు, మీరు పనిచేసే చోట వారి కొరకు కూడా ప్రభు గాయాలు భరించాడు, వారి కొరకు కూడా ఆయన చనిపోయాడు. వారు ఆయన నమ్మితే చాలు. వారు అలా పాడై ఉండగా, ప్రభుని ఎరగక, వ్యసనాల్లోను, పాపంలోను, దుష్టత్వంలోను, దోషంలోను వారు అలా ఉండగా, ఆయన మందిరం అలా ఉండగా,
మీరు సౌఖ్యముతో ఎలా నిద్రపోతున్నారు అని అడుగుతున్నాడు దేవుడు. ఎవరిని? ఇశ్రాయేలుని. ప్రవక్తని పంపి అడుగుతున్నాడు, ఓ సంగమా, ఓ విశ్వాసి, పలానా సహోదరి సహోదరుడా, మీరు ఎలా ఉంటున్నారు? ఈరోజు సంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని మందిరం అనగా ప్రభు ఎవరి కోసమైతే చనిపోయారో, మీ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, మీ బంధువులు, మీ చుట్టాలు, మీ పనిచేసే దగ్గర మీ కొలీగ్స్, లేకపోతే మీ యజమానులు ఎవరైతే ఉన్నారో వారందరి నిమిత్తం ప్రభు చనిపోయాడు. మరి వారికి ఆ వార్తను మనం చెప్పకపోతే ఎలాగా? నేననే నాకు తెలిసిన కృష్ణ గారు అని ఒక పాస్టర్ గారు ఇంటర్వ్యూలో కూర్చుని మాకు పరిచయం, మంచి స్నేహితులు మనకి. ఆయన మనలాగే సేవ మినిస్ట్రీ చేస్తూ ఉంటారు. ఆయన ఏం చేశారంటే, ఎక్కడో ఎయిర్పోర్ట్లో రామ్ గోపాల్ వర్మ కనిపించాడంట. మీరు ఆ ఇంటర్వ్యూ చూసారు. వెంటనే ఆ రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్గా నాపేసి 5-10 నిమిషాలు ఆయన కూర్చోపెట్టి సువార్త చెప్తే, నువ్వు చెప్పిందంత బాగుంది, నేను ఆలోచిస్తాను దాని గురించి చెప్పి వెళ్ళిపోయాడంట ఆయన. ఏమండి? సో ఆయన ఎలా చెప్పగలిగాడు అంటే, తన హృదయము దానితో నింపబడితే ఏ వ్యక్తి, ఎలాంటి వ్యక్తి, ఎంత పెద్దోడైనా ఎంత చిన్నోడైనా, ఎలాంటి వ్యక్తికైనా సువార్త బోధించే హృదయము మనకుంటుంది. దాంతో నింపబడాలి. కీర్తనకారుడు అంటాడు, దేవా నా గుండె నిండి పొర్లుచున్నది అన్నాడు. ఈరోజు మీ గుండె దేంతో పొర్లు ఉండాలంటే, ఆయన ఆలయాన్ని కట్టడానికి పొరలాలి మీ గుండె. అయ్యో నా ప్రజలు, నా ప్రాంతం వారు సువార్త లేకపోతే ఎలాగా? అమ్మ, ప్రజల్ని ప్రేమించలేకపోతే మన సేవ చేయలేము. మనం ప్రజల్ని ప్రేమించవలసిన వారే ఉన్నారు. బైబిల్లో ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు యోనా. ఆయన పేరు ఏంటండి? యోనా. గొప్ప ప్రవక్త. దేవుని పిలుపు ఉంది. దేవుడు ఆయన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. దేవుని వాక్కు ఉంది. నినివే పట్టణానికి చెప్పమని పంపించాడు. అంతా బాగానే ఉంది, కానీ అతను ఆ నినివే పట్టణ ప్రజలను ప్రేమించలేకపోయాడు. అర్థమైందండి? యోహాను 3:16లో గొప్ప వాక్యం ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, యోనా ప్రేమించలేకపోయాడు. మనతో సమస్య ఏంటంటే, మనం ప్రజల్ని కనుక ప్రేమించలేకపోతే వారికి మనం సువార్త సేవ ఇవ్వలేము. అందుకని ప్రజలని నిజముగా మనం ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే, అయ్యో నేను చెప్పకపోతే వారు నాశనం అయిపోతారు, వారిని ఎలాగైనా సరే అగ్నిలో నుంచి బయటికి లాగాలని చెప్పే ప్రేమ వారి మీద మనం కలిగి ఉండాలి. అర్థమైందండి? సో అంచేత చూడండి, ఈరోజు దేవుని వాక్యం మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నా మందిరం పాడై ఉండగా, ప్రజలు రక్షణ లేకుండా ఇష్టానుసారంగా రోడ్ల మీద తిరుగుతుండగా సంగమా ఏం చేస్తున్నారు? సంగమా నిద్రలే. ఎన్నాళ్ళు పడుకుంటారు? నిద్రలే. ఓ సంగమా, పౌరుషం తెచ్చుకో, ప్రభు కొరకు రోషంగా పనిచేయి. ఎంతకాలం ఈ భూమి మీద మనం బతుకుతాం? ఈ భూమి మీద మనం బ్రతికే కాలము ఎంత ఉపయోగపడాలి అంటే, నీ జీవితము ప్రభు కొరకు ఉపయోగపడాలి. ప్రభు కొరకు బతకాలి. నువ్వు ఉద్యోగం చేసే చోట, మీరు చదువుకునే చోట ప్రభు కొరకు మీరు ఉపయోగపడాలమ్మా. అప్పుడే మన జీవితానికి ఒక సాధకం ఉంటుంది. తర్వాత చదువుతాం చూడండి, 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించు. అమ్మా, ఇదంతా మనం గమనించుకోవాలి. మన ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఏంటి మన ప్రవర్తన? మందిరానికి వచ్చే టైంలో ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేయాలి. ఏం చేయాలి? ఫోన్ని ఒక్కసారి మందిరంలోకి వచ్చిన తర్వాత మరలా ఏం చూడకూడదు? ఫోన్ చూడకూడదు. ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి ఎందుకంటే మనం ఎవరితో కూర్చున్నాం ఇప్పుడు? సాక్షాత్తు దేవునితో కూర్చున్నాం. మనం ఆయన మాటలే వింటున్నాం, ఇంకేం మాటలు వింటలేదు. ఏమండి, మీరు కలెక్టర్ గారి దగ్గరకో, డిఎస్పీ గారి దగ్గరకో, ఎస్పీ గారి దగ్గరకో వెళ్ళేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఫోన్ తీసి అక్కడ పెట్టేయాలా. పెట్టేసిన తర్వాత మరలా మీరు ఇంటికి వెళ్ళిపోతుంటే అప్పుడు ఇస్తారు. ఒక డిఎస్పీ గారు ఈ రూములోకి వెళ్ళటానికే, వింటున్నారండి, మీ ఫోన్ తీసి పక్కన పెట్టేయాలంటే ఎస్పీకి ఎంతమంది డిఎస్పీలు ఉంటారు? స్టేట్లో ఎంతమంది ఎస్పీలు ఉంటారు? సీఎంలు దేశంలో ఎంతమంది ఉంటారు? 8 దేశాలు ఉన్నాయి. ఒక డిఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసి పక్కన పెట్టాలంటే, సాక్షాత్ రాజులకి రాజు అయిన ప్రభువులకి ప్రభు అని యేసు నామములోనికి మనం వస్తున్నప్పుడు ఏం చేయాలి? మీరు ఇంకెంత వణుకుతో రావాలి, ఇంకెంత భయంతో రావాలి. అమ్మా, మనం ఆరాధించే దేవుడు ఈ సృష్టికి ఆది పురుషుడు. ఆయన ఆది సంభూతుడు అని బైబిల్ దాని గురించి రాయబడి. అందుకనే మన భయముతోనూ వణుకుతోనూ మనం కూర్చోవాలి. భయముతోనూ వణుకుతోనూ దేవుని వాక్యాన్ని వినాలి. ఇది యెహోవా వాక్కు, ప్రభు మాట్లాడుతున్నాడు నాతో అన్నట్టుగా మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలమ్మా. అర్థమవుతుందా? ఇది ఎవరి వాక్యం? ఇది ఇప్పుడు ఇందాకే చదివారు వాక్యాన్ని. సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటే ఎలా వినాలి తెలుసా? మనం గజ్జగజ్జ వణుకుతూ వినాలి.
ఇది యెహోవా వాక్కు, ఇది దేవుని మాట, ఇది ప్రజల మాట కాదు. ఇది ఎలా పడతారు వినడానికి? ఇది ఎవరి మాట? ఇది దేవుని మాట. అందుకనే పుల్పిట్ మీద నుంచి వస్తున్న దేవుని వాక్యాలు అన్నీ కూడా ఎంతో శ్రద్ధగా మనం ఆలకించాలి. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోవడం చెబుతూ 6వ వచనం, మీరు విస్తారముగా విత్తునను మీకు కొంచెమే పండుతుంది. అమ్మా ఏంటంటే సమస్య, ఎప్పుడైతే దేవుని పనిని మీరు విడిచిపెట్టడం వలన మీరు విస్తారముగా విత్తుతున్నారు, విస్తారముగా కష్టపడుతున్నారు, మీరు విస్తారముగా పనులు చక్కగా మీ జీవనాన్ని సాగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బాగానే ఉంది. ఏమా మీరు కష్టపడుతున్నారా? కష్టపడలేదా? కష్టపడట్లేదండి. ఎవరో ఇక్కడ కష్టపడలేని వాళ్ళు ఎవరు కాదు, అందరూ కష్టపడతావారే. మీరు ఎంతో కష్టపడుతున్నారు. ఏంటండి? మీరు ఎంతో కష్టపడుతున్నారు. ఏమన్నా చూడండి, మీరు విస్తారంగా విత్తినను మీకు ఎంత పండుతుందంట? మీకు కొంచెమే పండును. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరట్లేదు, పానము చేయుచున్నను దాహము తీరట్లేదు, బట్టలు కప్పుకుంటున్నా చెలాగట్లేదు, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా. చూసారండి ఏమంటున్నాడో వాక్యం? ఇది మీతో మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే, మీరు ఒకవేళ దేవుని పనిని కనుక జరిగించట్లేదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని పని ప్రత్యేకంగా మన సమయాన్ని కేటాయించగల బిజీగా ఉంటే కనుక, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ పనుల్లో కనుక మీరు బిజీగా ఉంటే దేవుని పనికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించగలరా? మీ పని చేసుకుంటూనే దేవుని సేవ చేయొచ్చు. ప్రత్యేకంగా మనం దానికి సమయాన్ని కేటాయించి ఎక్కడికి వెళ్ళక్కర్లా. వెళ్ళే సమయం ఉంటే కనుక వెళ్ళండి, వెళ్ళే అవకాశం ఉంటే కనుక మీరు వెళ్ళండి. కానీ వెళ్ళే అవకాశం లేకపోతే కనుక మీకు ఉన్న చోటనే ఉండి దేవుని సేవ చేయొచ్చు. మీరు ఉన్న చోటనే మీరు దేవుని సేవ చేయొచ్చు. గమనించండి, దేవుని భారంతో మీ హృదయం నిండి పొరలాలి. యేసుప్రభువు వాక్యం చెప్తున్నప్పుడు కొండ మీద ప్రసంగంలో 5,000 మంది అక్కడ కూర్చుంటే అందరూ కూడా యేసుప్రభుని చూస్తూ భోజనాన్ని కూడా మర్చిపోయారు. అప్పుడు అడిగారు శిష్యులతో, ప్రభు చెప్పాడు ఎవరికైనా ఏదైనా ఉంటే పెట్టండి అంటే వాళ్ళు అన్నారు, ప్రభువా మా దగ్గర ఏమీ లేవు, వాళ్ళందరిని పంపించండి ఇంటికి, ఇంతమందికి భోజనం పెట్టడము మన వల్ల కాదు, మన దగ్గర డబ్బులు లేవు, పంపించండి అంటే ప్రభు అన్నారు, మీలో ఎవరి దగ్గరైనా ఏదైనా ఉందా? అమ్మా మీరు అవకాశం గనక ప్రభుకి మీరు సిద్ధపడి, ప్రభు నీ పరిచయం చేస్తాను, నా గుండె నీతో నింపు అని గనక మీరు సిద్ధంగా ఉంటే, ఇఫ్ యు ఆర్ అవైలబుల్, మీరు కనుక అవైలబుల్గా ఉంటే, మీరు కనుక సిద్ధంగా ఉంటే, మీరు చిన్న దాంట్లో నుంచే దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు. ఆ చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చేసయ్యా, మా అమ్మగారు నాకు ఇది ఇచ్చారు, ఇదిగో నాకు ఇంతే ఉంది, ఈ కొంచెమే ఉందని చెప్పి ప్రభుకి అప్పగించగానే ప్రభు చేతులెత్తి ప్రార్థన చేయగా పరలోకము దాన్ని దీవించి 5,000 మందికి భోజనం పెట్టగా ఇంకా 12 గంపల యొక్క ఆహారం మిగిలి ఉంటే ప్రభు వాటన్నిటినీ చేర్చగానే 12 గంపలు ఇంకా మిగిలినాయి అంట. ఎంతని? ఒక చిన్న ప్లేట్లో ఉన్న 5 చేపలు, 2 రొట్టెలు 5 చేపలని అంతగా విస్తరించాడు ప్రభు. వారు చేతులెత్తి ప్రార్థించే పరలోకము మీ పనిని దీవేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. పరలోకము అనగా నిన్ను చూచి ఆ దేవుడు, ఆ తండ్రి నీ చిన్న పనిని చూసి ఆయన దీవిస్తాడు. అమ్మ గమనించండి, మీ హృదయము దేవుని పనితో నిండి పొరలాలి. ఇదే మాట జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే మీ హృదయము దేవుని పనితో నిండి పొరులుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని మాట చెప్తారు. దేవుడు మీ ముందుకి ప్రజలను తీసుకొస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. సమయం ఉంటే వెళ్ళండి, కానీ సమయం లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే మీరు ఉన్న చోటనే, ఉన్న పాటునే ప్రభు మీరు సువార్తను అందించడానికి, ఆయన మందిరాన్ని కట్టడానికి మీకు అవకాశాన్ని ఇస్తాడు. ఆయన మందిరం అనగా ప్రజలు. ఆయన మనందరి కొరకు చనిపోయాడు. మీ ఇంటిలో ఉన్నవారికి, మీ పక్కింట్లో ఉన్నవారికి, ఎదురింట్లో ఉన్నవారు అందరి కొరకు చనిపోయారు కనుక హృదయము నిండి పొరలాలి ఆయన పనితో. ఓకేనండి. 7వ వచనం ఎవరైనా చదువుతారండి? కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునండి. ఇప్పుడు ఇదే అనమాట అండి, పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరం కట్టించినలా దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన అంటున్నారు, మీరు చేసే పనిలో దేవుడు మహింపరచబడతాడు. ఏ పనులు అండి అయ్యా? ఏ పనులు అమ్మా? మీరు చేసే దేవుని పనిలో దేవుడు సంతోషపడతాడు, అందులో ఆయన మహిమపరచబడతాడు. అర్థమైందా? మీరు ఎప్పుడైతే మీ హృదయము దేవుని పని భారంతో నిండబడి ఉంటుందో
అప్పుడు మీరు ఇతరులకు చెప్పినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఆయన అప్పుడు మహిమ పరచబడతాడు. అర్థమైందండి? సో ఈరోజు దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటంటే, ఎప్పుడైతే మీ హృదయము దేవుని భారంతో నిండుగా ఉంటుందో, నింపబడి ఉంటుందో, ఆటోమేటిక్గా దేవుడు మీ ముందుకు మనుషులను తీసుకొస్తాడు. అని ఏమంటున్నారండి? మీరు వెళ్ళి నా మందిరాన్ని కడితే నేనేం చేస్తాను? అది నాకు మహిమ తీసుకొస్తుంది. అందుని బట్టి నేను సంతోషిస్తాను. మరి ఈరోజు దేవుడు మరి మనల్ని దీవించాలి, మన అవసరాలు తీర్చాలి, మన మనవుల్ని ఆలకించాలి అంటే మరి మీరందరూ కూడా దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి. సో చేత ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుకున్న విషయం ఏంటంటే, మరి మనమందరం కూడా దేవుని మందిరాన్ని, మన అవసరాలు ఆయనే తీరుస్తారు, మన సాధక బాధకాలు ఆయనే తీరుస్తారు. మనకేం కావాలో ముందుగానే తెలుసు ఆయనకి. మనం ఎప్పుడైతే ఆయన పని చేస్తామో మన ముందు ఆయన నడుస్తాడు. మన ముందు నడిచి అయ్యి బాబోయ్ నా భవిష్యత్తు ఏంటి, నేను భయపడిన అవసరం లేదు. మన భవిష్యత్తు ఆయన చేతిలో పెడతాం. మనం ఆయన పని మనం చేస్తే ఆయనే చూసుకుంటాడు. అందుచేత మనము ఎన్నడూ కూడా భయపడిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే మందిరం కట్టే పనిలో మనం ఉంటామో మన జీవితాలు ఆయనే కడతాడు, మన కుటుంబాలు ఆయనే కడతాడు, మన పరిస్థితుల్ని ఆయనే కడతాడు. డు నాట్ వర్రీ. ఓకేనండి? మీరు చింతింపవద్దు.